అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. బెట్టింగ్ ప్రమోటర్స్ ని నిద్రపోకుండా చేస్తున్న యూట్యూబర్ నాన్వేష్ గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న వారి బండారం బయటపెడుతూనే ఉన్నాడు. ఇప్పటికే తెలంగాణలో కేసులు నమోదవ్వగా దేవుడి పేరుతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి లోకేష్ రిప్లై ఇచ్చారు. మరి నాన్వేష్ కు లోకేష్ ఇచ్చిన హామీ ఏంటి? ఆయన ఏమని స్పందించారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు పెరుగుతున్నాయి. ఈ యాప్ల వలన ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మొదట్లో కేవలం సరదాగా మొదలుపెట్టినప్పటికీ క్రమంగా ఇవి వ్యసనంగా మారి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ ను బ్యాన్ చేయడంతో పాటు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ నాన్వేష్ గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నాడు. నాన్వేష్ తో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చొరవతో బెట్టింగ్ ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సినీ ప్రముఖులపై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరయ్యారు. అలాగే హీరోలు, హీరోయిన్లు కూడా ఏ విషయంపై తమ వివరణను ఇచ్చారు. అయితే తాజాగా ఆయన గోవిందా పేరుతో ఓ బెట్టింగ్ యాప్ ఉందని, దానికి ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వెబ్సైట్లలో ప్రచారం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని అన్నారు. అమాయకమైన యువతను వీటి నుండి కాపాడాల్సిందిగా పవన్, లోకేష్ లను కోరారు. దేవుడి పేరుతో ఇలాంటి పనులు చేస్తున్నారని, సనాతన ధర్మం కోసం పోరాడేవారు ఈ గోవిందా బెట్టింగ్ యాప్ మీద చర్యలు తీసుకోవాలని నాన్వేష్ సూచించారు. అతడు చేసిన ట్వీట్ కు లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. జూదానికి బానిసైన యువత నిరాశలో కూరుకుపోయిన వందలాది కన్నీటి కథలు వింటున్నారని నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీన్ని ఇకనైనా ఆపాలన్న నారా లోకేష్ ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం, దీనిపై అవగాహన కల్పించడం, బెట్టింగ్ యాప్లపై కఠినంగా వ్యవహరించడమేనని అన్నారు. మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచేలా యాంటీ బెట్టింగ్ పాలసీ తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామంటూ నారా లోకేష్ రిప్లై ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఐటీ శాఖ సహాయంతో కొత్త సాఫ్ట్వేర్ ను తయారు చేయించి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే సదరు ఫోన్ సమాచారం తమకు వచ్చేలా, ఆ తర్వాత ఫోన్ బ్లాక్ అయ్యేలా చర్యలు చేపడుతోంది. మరి ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో చూడాలి.